ప్రార్థన 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 ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. రండి, మీ దుఃఖము సంతోషమగును. జీసస్ హోలీ మినిస్ట్రీస్ వారి ప్రేయర్ మిరకల్. స్తోత్రము. చాలు 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 చాలు. మరలా ఒకసారి పై వచ్చిన 10 లైన్ చదవండి ఒకసారి. నజరేయుడైన యేసుకి అమ్మా నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా, చాలు, నజరేయుడైన యేసు నామానికి విరోధంగా, పిలాతు నామానికి కాదు, ఏ రోజు నామానికి కాదు, సీజర్ నామానికి కాదు, ఎవరు నామానికి కాదు, నజరేయుడైన యేసు నామానికి. పిలాతు ఏ యూదుల రాజు అయిన నజరేయుడైన యేసుని పైబోర్డు మీద రాశాడో ఆ నజరేయుడైన యేసు నామానికి వ్యతిరేకంగా నేను జీవిస్తూ ఉన్నాను. దేవుని పిల్లలు అనేకమంది చంపుతూ ఉంటే వాళ్ళ మరణానికి సమ్మతించాను. అనేకమంది కొట్టి దేవుని నేను దూషింపజేశాను. అనేక మందిని శిరసలో వేయించాను. అనేక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని యేసు అని పలకకుండా యెహోవాయే దేవుడని వారి చేత పలికించడానికి ప్రధాన యాజకుల చేత అధికారంతో కూడిన తాకీదులతోటి నేను వెళ్తూ ఉన్నప్పుడు ఆయన దమస్క మార్గంలో సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అన్న మాట స్వరం ఉందే, ఆ స్వరం నాతో మాట్లాడిందయ్యా అన్నాడు. గట్టి స్తోత్రం చెప్పండి. మాట్లాడితే ఏమైంది? బుద్ధి మారింది. మాట్లాడితే ఏమైపోయింది? హృదయం మారింది. మాట్లాడితే ఏమైంది? మనసు మారింది. మాట్లాడితే ఏమైంది? నడక పడక తలంపులు క్రియలు బుద్ధుల సోమం మారి యేసు ఎవరన్న నోటితోనే యేసే దేవుడని ప్రకటించే భాగ్యం దొరికింది. గట్టి స్తోత్రం చెప్పండి. ఎవరి వ్యక్తి అంటే యేసు క్రీస్తుకు విరుద్ధంగా జీవిస్తున్న వ్యక్తి. నజరేయుడైన యేసుకి నేను ఎలాంటి వాడంట? విరోధంగా జీవిస్తున్న వ్యక్తిని. యేసు క్రీస్తుకి విరోధిగా, నజరేయుడైన యేసుకు విరోధంగా జీవిస్తున్న వ్యక్తిని ఆయన పక్షం వాడినైపోయి ఆయనే దేవుడిని ప్రకటించే ఆ భాగ్యం నాకు దొరికింది. ఆయన గొప్పోడు. గట్టికి స్తోత్రం చెప్పండి. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. మాటతో మనసు మారుతారా? మాటతోటి. వాత్సల్య, నీ భర్త మనసు మారుతావా? మాటతోటి. వాత్సల్య మనసు మారుతావా? నువ్వే కదా, నేను కూడా మార్చలేను. ఈ భూమండలం మీద మాట చేత మనసును మార్చేవాళ్ళు ఎవరు లేరు. మాట చేత హృదయాన్ని మార్చేవాళ్ళు ఎవరు లేరు. మాట చేత నడక పడక తలంపులు క్రియలు బుద్ధులు మార్చేవాళ్ళు ఎవరు లేరు. నోటి మాట చేత సమస్తాన్ని మార్చగలిగిన వాడు ఏకైక వ్యక్తి నజరేయుడైన యేసు. అంతే. గట్టి స్తోత్రం చెప్పండి. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. 2 సార్లు స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలమై ఉన్న మనం దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు ఎంత గొప్పవాడంటే మాట చేత జీవిత నడక పడక తలంపులు క్రియలు బుద్ధులు సోమం మార్చగలిగిన వాడండి. ఆయన సామాన్యమైన దేవుడు కాదు. ఆయనకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తిని అనుకూలంగా మార్చుకునే వ్యక్తి అయినా, ఆయన ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న వారిని అనుకూలంగా మార్చుకునే వ్యక్తి అయినా, ఆయన గురించి చెడ్డగా ప్రచారం చేసే వ్యక్తిని మంచిగా ప్రచారింపజేసే వ్యక్తే ఆ వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు. మీరు సిలువేసి చంపారే ఆయనే ఈయన నజరేయుడైన యేసు. ఎలాంటి వాడంటే నోటి మార్చేది జీవితాలు మార్చే ఆయన. అంత గొప్పోడు అని చెప్పటంగా మాట్లాడారు. గట్టిగా స్తోత్రం చెప్పు. బిగ్గరగా స్తోత్రం చెప్పు. ఇలాంటి దేవుణ్ణి నీ రక్షకుడిగా కలిగి ఉండి, ఇలాంటి దేవుణ్ణి నీ స్నేహితుడిగా కలిగి ఉండి, ఇలాంటి దేవుణ్ణి నువ్వు తండ్రిగా కలిగి ఉండి, నీకు విరోధంగా రూపించబడి ఏదన్నా వస్తే దిగులు విచారం బాధేలా యేసునాలు పోతాయి. స్తోత్రము. ప్రైజ్ ది లార్డ్. అవును, యేసు క్రీస్తుకు విరోధంగా అంటే యేసుక్రీస్తు పిల్లలకు విరోధంగా. ఎవరిని తిట్టాడు ఈయన? ఆయన పిల్లల్ని. ఎవరిని చంపాడు ఈయన? ఆయన పిల్లల్ని. ఎవరు శరసాలు వేయించాడు? ఆయన పిల్లల్ని. అందుకు వేసానంటే నీవు హింసించుతున్న యేసు నేనే అన్నాడు ఆయన. గట్టి స్తోత్రం చెప్పండి. అంటే ఆయన పిల్లల్ని తిడితే ఆయన తిట్టినట్టే, ఆయన కొడితే ఆయన పిల్లల్ని కొడితే ఆయన కొట్టినట్టే, ఆయన పిల్లలు చంపితే మళ్ళీ యేసు ప్రభు సిలువేసినట్టే. అంతగా ఆయన ఫీల్ అవుతాడు. అందుకే ఆయన అన్నాడు, సౌలా సౌలా నన్నేలా హింసించుచున్నావు అన్నాడు. ప్రభువా నువ్వు ఎవడంటే నజరేయుడైన యేసు నేనే. అబ్బా, ఆయన నోటితో ఆ మాట వాడాడండి. ఎంత మంచి దేవుడు ఆయన. గమనించండి. దేవుని బిడ్డలమైన మనం దేవుని సన్నిధిలో అలాంటి దేవుణ్ణి నువ్వు దేవుడిగా కలిగింది, అలాంటి దేవుణ్ణి తండ్రిగా కలిగింది, అలాంటి దేవుణ్ణి నువ్వు రక్షకుడిగా కలిగి ఉండి దిగులు విచారం బాధ అన్నది నీ ఫేస్లో కానీ మాటల్లో కానీ హృదయంలో కానీ ఎక్కడ లేకుండా ఉచితంతో జీవింపజేయగలిగిన ఏకైక వ్యక్తి యేసు మాత్రమే.
మీ ప్రతికూల పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అనుకూలంగా మార్చే దేవుడు యేసుక్రీస్తు. అది నేను చదువుతున్నా కదా, సౌలు చదువుతున్న మాట. సౌలు యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా యేసుక్రీస్తుగా ప్రకటించి యేసుక్రీస్తుగా క్రియలు చేసి యేసుక్రీస్తుగా వ్యతిరేకంగా బ్రతికి ఆయన మాట్లాడితే మారి అనుకూలంగా మార్చబడి నజరేయుడిని యేసయ్య ఆయన మీరు అవమానపరిచారే హేళన చేశారే, ఆయన మాట్లాడాడు, నా బ్రతుకంతా మారిపోయింది, ఆయన మామూలుడు కాదు అన్నాడు. గట్టి స్తోత్రం చెప్పు. అలాంటి దేవుని రక్షకుడు కలిగి నన్ను ఉసూరమంటానికి వీళ్ళే అవకాశం వెళ్ళే. దేవుని మనకు అవమానం వచ్చింది అనమాట. అంటే ఏమొచ్చింది? దేవుని మనకు అవమానం వచ్చింది. అరే బాబా, నేను ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మార్చి సౌలాంటి వ్యక్తిని కూడా పౌలుగా మార్చి దూషించి దుర్భాషలు కొట్టి చంపి సరసలు వేయించి వాడిని కూడా మార్చుకొని యేసే దేవుడు ప్రకటించుకుంటా అంటే అలాంటి దేవుని రక్షకుడిగా కలిగి నువ్వేంది ఉసూరుమంటున్నా, నువ్వేంది దిగులుతో ఉన్నా, నువ్వేంది బాధపడతా ఉన్నా అని ఆయన అవమానంగా ఫీల్ అవుతాడు. అందుకే మనం ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా కానీ ఉత్సాహంగా ఉండాలి. గట్టి స్తోత్రం చెప్పండి. ఉత్సాహం ఉండాలందరూ చెప్పండి. అమ్మా ఉత్సాహం ఉండాలి జీవితారా? ఇప్పుడు చెప్పండి, ప్రైజ్ ద లార్డ్ అని అట్టా చెబితే అట్లా కుర్రోడు వేయండి, ముసలి అలా చెప్పావు. స్తోత్రము, ప్రైజ్ ద లార్డ్. ఉత్సాహంగా చెప్పాలి. మీ అందరికీ ఎంత కష్టాలు, యేసునాలు మీ కష్టాలని పోవును గాక, యేసునాలు మీ సమస్యలన్నీ పోవును గాక, యేసులో మీ ప్రతికూల పరిస్థితులన్నీ అనుకూలంగా మార్చబడును గాక, యేసులో మీ విరోధులందరూ వారు మనసులు మారి హృదయాలు మారి అనుకూలంగా మార్చబడును గాక, యేసునామములో దీవించబడును గాక. అంతే. దేవుని పిల్లలంగా ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు జీవిస్తున్నప్పుడు ఆయన పిల్లలంగా మనకు విరుద్ధం రూపించబడిన ఏది కూడా వర్దిల్లదు. ఇశ్రాయేలు ప్రజలకు మనకు తేడా ఉంది. ఏంది చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలకు మనకు తేడా ఉంది. ఏంటి? మాట్లాడండి. ఇశ్రాయేలు ప్రజలకు మనకు తేడా ఏంటంటే ఇప్పుడు గాజా మీద యుద్ధం చేస్తున్నారు. వాళ్ళు బాంబులు వేస్తున్నారు. ఏం చేస్తున్నారు? బాంబులు వేస్తున్నారు. మిషన్ గన్లతో కాలుస్తున్నారు. ర్యాకెట్లతో బాంబులు వేస్తున్నారు. ర్యాకెట్లతో దాడి చేస్తున్నారు. సముద్రంలోంచి దాడి చేస్తున్నారు. భూమి మీద దాడి చేస్తున్నారు. 3 కోణాల్లో గాజా మీద యుద్ధం చేస్తుంటే ఇప్పుడు గాజా ఎట్టని శ్మశానంలాగా ఉంది. ఎందుకు అట్లా చేసి అంటే వాళ్ళు అట్లానే వచ్చి ఇశ్రాయేలు ప్రజలు పండగ చేస్తుంటే పండగ ఇప్పుడు వచ్చి దాడి చేసి చాలామంది దాదాపు చాలా చంపి గందరగోళం చేశారు. అందుకని ఇప్పుడు ఇశ్రాయేల్ ఏం చేస్తున్నారు? గాజా మీద దాడిస్తే గాజా మొత్తం శ్మశానంలాగా అయిపోయింది. ఇప్పుడు దాడి చేస్తూనే ఉన్నారు. హమాస్ అనే ఒక రోజుల కోసం వేట కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళకి మనకి తేడా ఏంటంటే వాళ్ళు పోవాలా, యుద్ధం చేయాలా, కొంతమంది చావాలా. వాళ్ళు పోవాలా, యుద్ధం చేయాలి, వాళ్ళు కొంతమంది చంపాలా. మనం ఏం చేసిన పని మాకరైతే యేసయ్య చంపుతాడు అందరినీ. చెప్పు గడిస్తుంది. చెప్పు. ఇశ్రాయేలు ప్రజలు యుద్ధానికి వెళ్ళారు, వాళ్ళు కొంతమంది చచ్చిపోయారు. వాళ్ళు యుద్ధం చేశారు, వాళ్ళు కూడా కొంతమంది చచ్చిపోయారు. మనం యుద్ధం చేస్తాం ఎట్లాగా? ప్రార్థన. చెప్పండి. ఆల్రెడీ ప్రేయరు, ఉపవాస ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన, అన్ని ప్రార్థనలు ఏం చేస్తాం చెప్పు? మనకున్న సమస్యలన్నీ పెట్టి యుద్ధం చేస్తూ ఉంటాం. దాన్ని యుద్ధం అంటారు. చెప్పండి. ఉపవాస ప్రార్థన ఒక యుద్ధం, ఆల్రెడీ ప్రేయర్ ఒక యుద్ధం, సంఘ ప్రార్థన ఒక యుద్ధం, వ్యక్తిగత ప్రార్థన యుద్ధం. మనం మోకరిస్తేనే యుద్ధం. ఎవరితోటి? పక్కింటోడితోటి, వెనకింటోడితోటి, ముందింటోడితోటి. మనకి ఎట్టిన వాళ్ళందరూ తిన్న నాశనం అయిపోతాడో ఇడు. అంతేనా? దేవుని బిడ్డలు అయిన మనం సాతాను తోటి. చెప్పండి. ఎవరితోటి? సాతాను తోటి. వాడే మన విరోధి, వాడే అపవాది, వాడే మనకు సమస్యలు తెచ్చేది వాడే, కష్టాలు తెచ్చేది వాడే, నిందలు తెచ్చేది వాడే, అవమానాలు తెచ్చేవాడే, ప్రతికూల పరిస్థితులు తెచ్చేది వాడే, ఎన్ని తెచ్చిన వాడే. మనం మోకరిస్తాం, ప్రభా ఈ కష్టం, ఈ శ్రమ, ఈ నింద, ఈ అవమానం, ఈ వ్యాధి బాధలు ఎన్ని అంటా ఉన్నప్పుడు సైతాన్ని కూడా గొల్లు మండుతూ ఉంటుంది. ఎందుకంటే తెచ్చింది వాడు కాబట్టి. మీ ఒంటి మీద ఎప్పుడైనా కారం పోసుకొని ఎండలో నిలబండి, సమ్మగా ఉంటుంది. అట్టగా మంట ఎక్కడ దాకా ఎందుకు? మిర్చి యార్డు గుంటూరులో ఆ మిర్చి యార్డు బోర్కి ఒకసారి బైక్ మీద వస్తూ ఉన్నాం. బైక్ మీద వచ్చేటప్పుడు నా కళ్ళలో మొత్తం మీద మంట పుట్టింది. మంట పుట్టింది. నాకు ఇప్పుడు కొత్త అనమాట. అప్పుడు వెళ్ళటం గుంటూరు వెళ్ళటం కొత్త. అప్పుడు సచిన్ పౌల్ గారు, జోసెఫ్, పేతురు మీద కలిసి పరిచయం చేస్తాను. వచ్చేటప్పుడు ఆ కళ్ళు మంట పుట్టి నేను అన్నాను, ఇది గుంటూరు మొత్తం తిరిగి ఏ ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు వస్తా ఉంటే ఇక్కడికి రాగానే కళ్ళు మంట పడుతుంది ఏంది అన్న. అంటే వాళ్ళు అన్నారు ఇది మిర్చి యార్డ్ అన్నారు. అయితే ఏంది అన్న? మిర్చి యార్డ్ అయితే ఏంది అన్న? ఏమో అక్కడ నుంచి కళ్ళలో కారం వచ్చి కొంచెం పడి ఉంటుంది, అందువల్ల నీకు కళ్ళు మంటలు వచ్చినాయి అన్నారు. ఏది? మిర్చి యార్డు ముందుకు వెళ్తేనే. అటు వెళ్తే మిర్చి యార్డు ముందుగా వెళ్తేనే కళ్ళు మంటలు అయితే ఇంకా కారం తీసుకొచ్చి చోటు మీద పోతే
అప్పుడు సైతాన్ గడి పని ఇంకా అట్ట ఉంటుంది. మనం మోకరించి ప్రార్థన చేస్తుంటే ఆన్లైన్లో, మనం మోకరించి ఉపవాసం ప్రార్థన చేస్తుంటే, మనం మోకరించి వ్యక్తిగతం ప్రార్థన చేస్తుంటే వాళ్ళు ఉళ్ళు మంటలు పుట్టి మన దగ్గర నుంచి పారిపోతాడు, సమస్యలు పోతాయి. ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం చేస్తారు, వాళ్ళు కొంతమంది చచ్చిపోతారు, యుద్ధం చేస్తారు, వాళ్ళు కొంతమంది చంపుతారు. మనం ఏం మోకరించి ప్రార్థన చేస్తాం, మన వాళ్ళు ఎవరు చావరు, అంతా వాళ్ళే చచ్చేది. పేరు రాసి పెట్టుకో మాకు వీళ్ళందరూ చావాలని. అటు చేయమాక, అటు చేయమాక. ఎవరు ప్రార్థన చేస్తానంట, ప్రభా నేను ప్రార్థన చేస్తే జయం ఇస్తానన్నా కదా, నాకు వాగ్దానం ఇచ్చావు, నీకు విరోధం రప్పించమని ఏది వర్దిలేదని చెప్పిన వాగ్దానం ఇచ్చావు, కాబట్టి నేను ఈ వాగ్దానం బట్టి చెబుతా ఉన్నాను. వీళ్ళందరూ వేసే ప్రభు అని ఒక లిస్ట్ రాసిందట, ఒక 50 మంది పేరు రాసి వాడిని వేసే వాడిని అని చెప్పిన మొత్తం ప్రార్థన చేస్తాను. ఇంటికి ప్రార్థన చేసి చర్చిలోనికి వచ్చి, పాస్టర్ గారు నేను ప్రార్థన చేస్తున్నాను, నాతో కూడా మీరు కూడా ఏకీభవించని ఆన్లైన్ పేరులో ఈ లిస్ట్ మొత్తం చదువుతుందంట. ప్రభా వీళ్ళని తీసేయి, వాళ్ళు వేసేయి, నరికేయి, పొడిసేయి, చంపేయని ప్రార్థన చేస్తానంట. ప్రార్థన అయిపోయినాక అమ్మ ఏం నువ్వు చేసిన ప్రార్థన చెప్పంటే, వీళ్ళందరూ నాకు హాని కలిగిస్తా ఉన్నానండి, ఇబ్బంది కలిగిస్తానండి, నీకు విరుద్ధం రూపించమని ఏది వర్గదని ఏసై నాకు వాగ్దానం ఇచ్చాడు 2020 సంవత్సరం అని చెప్పనని ప్రార్థన చేస్తా ఉందంట. అట్ట చేయకూడదు తల్లా. నీకు విరుద్ధం రూపించమని ఏదైతే వర్గదంటే అది సైతానికి సంబంధించింది. వీళ్ళందరూ మనుషులు, వాళ్ళందరినీ దేవుడు మార్చుకొని ప్రార్థన చేస్తే సైతాను వాళ్ళలో ఉన్న వెళ్ళిపోయి వాళ్ళందరూ మారు మోసుకుంటారు, బాగుంటారు. అంతే ఇట్ట ప్రార్థన చేయమాక అన్నాడు. ఓహో, దేవుని బిడ్డలు మా అయిన మన దేవుని సన్నిధిలో మీకు వ్యతిరేకంగా ఏ పరిస్థితి కానీ సైతం తెచ్చింది, అటన్నిటిని ఏసయ్య మీ కాళ్ళ సలాం కొట్టిదట్టు చేస్తాడు. ఏందో స్తోత్రం చెప్పలేదు తల్లులారా. మీరు యేసు నామములో ప్రతికూల పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా మార్చబడును గాక, మీకు విరోధం రూపించమని ఏదో వర్తిలకు నిర్మూలన చేయబడును గాక. ఆమేన్. కనుక గమనించండి, నజరేయుడైన యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా జీవిస్తున్నాను మార్చాడన్నాడు. అవును, ఆయనకి ఆయన పిల్లకు వ్యతిరేకంగా ఉన్నది ఏది నిలబడదు, నిర్మూలం అయిపోయింది. అందుకు వాడాడు ఆ మాట. ఎందుకు వాడాడు? వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కూడా అనుకూలంగా మార్చుకునేవాడు అయ్యా నోటి మాట చేత. ఆయన అంత గొప్పోడు, మీరేందో శిలువలో యూదుల రాజు అయిన నజరేయుడైన యేసు అని చెప్పని హేళనగా వాడరిగిన పదం. ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు, నోటి మాట చేతనే జీవితాన్ని మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు అని అక్కడ ఆ సభలో ఉన్న ఆ అధిపతికి, అక్కడ ఉన్న వారందరికీ సువార్తను ప్రకటించాడు సౌలు. ఆయన ఎంత గొప్పోడో నోటి మాట చేత జీవితాన్ని బాగు చేసేవాడు ఆయన. నాలుగో చెప్పి వాక్యాలు ముగిస్తాను, గమనించండి. అపోస్తలుల కార్యాల గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం, 11, 12. ఇల్లు కట్టువారని మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలక తలరాయి ఆయన. మరి ఎవరి వల్ల రక్షణ కలగదో ఈ నామమునే మనం రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఈబడిన మరి ఏ నామమున రక్షణ కలుగదు. ఏ నామము? ఆ నామము 10వ వచనం చదువు. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోనవలసింది ఏమనగా, మీరు సిలువ వేసిన మృతులలోని నజరేయుడైన యేసుక్రీస్తు. అబ్బా ఎంత చక్కటి మాట చూడండి. మీరు తృణీకరించబడిన రాయి మూలక తలరాయి అయింది. మీరు ఎన్నికలేని వాడుగా తృణీకరించరే ఆయన నామాన్నే. సృష్టికర్త అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు అన్ని నామాల కన్నా పైనామంగా హెచ్చించాడు. ఆకాశము క్రింద భూమండలం మీద ఏ నామమున రక్షణ లేదు కానీ ఇదిగో ఈ నామమునే. ఏ నామది? నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే. ఏ వ్యక్తి అయితే తృణీకరించారో, ఏ వ్యక్తి అయితే అవమానపరిచారో, ఏ వ్యక్తిని సిలువేశారో, ఏ వ్యక్తిని సిలువ చంపారో, ఆ చంపిన నజరేయుడైన యేసు సజీవంగా తిరిగిలేపి ఆ నామంలోనే భూమండలంలో ప్రతి మనిషికి రక్షణ కలుగుతుంది. కానీ ఇంకా ఎక్కడ ఏ నామంలో రక్షణ కలుగుదు అన్నారు. గట్టి స్తోత్రం చెప్పు, దగ్గర స్తోత్రం చెప్పు, 2 సిరీస్ స్తోత్రం చెప్పు. ఏంలే, 1 కోటి పాపాలు ఉన్నాయి, 200 కోట్ల పాపాలు ఉన్నాయి, 1000 కోట్ల పాపాలు ఉన్నాయి. యేసు దగ్గరికి వచ్చి, యేసయ్యా నా పాపాలు క్షమించవా అని హృదయపూర్వకంగా పశ్చాత్తాపంతో క్షమించమని అడిగితే ఒక్క మాట ఆయన బలుగుతాడు, కుమారి నీ పాపాలు క్షమించబడ్డాయి, కుమారుడు నీ పాపాలు క్షమించబడ్డాయి పలుకుతానికి. అంతే, పాపాలు మొత్తం మాయం. దగ్గరికి స్తోత్రం చెప్పండి,
రెండు చేరి స్తోత్రం చెప్పండి. అంతే. ఎవరు పాప క్షమాపణ ఇవ్వగలరు? ఎవరు పాపిని పరిశుద్ధునిగా చేయగలరు? ఎవరు పాపి నీతిమంతుడిగా చేసి పరలోక రాజ్యం ఇవ్వగలరు? భూమండలం మీద ఉన్న ప్రతి పేరుని చూడండి, ఆ పేరులో ఏదో ఒక లోపం, ఆ జీవితంలో ఏదో ఒక లోపం, ఆ బ్రతుకులో ఏదో ఒక లోపం, ఆ చూపులో ఏదో ఒక లోపం, ఆ ఆలోచనలో ఏదో ఒక లోపం, ఆ మాటలో ఏదో ఒక లోపం, ఆ క్రియలో ఏదో ఒక లోపం, ఎటు చూసినా ఏదో ఒక లోపం కనిపిస్తూనే ఉంటుంది. కానీ యేసుక్రీస్తులో ఏ లోపం లేదు, ఏ లోపం లేదు, నిష్కలంకమైన వ్యక్తి యేసుక్రీస్తు. గట్టిగా స్తోత్రం చెప్పు. అలాంటి వ్యక్తిని తృణీకరిస్తే, అలాంటి వ్యక్తే వాళ్ళకి రక్షకుడైతే, అలాంటి వ్యక్తి ప్రపంచంలో ప్రతి మనిషికి రక్షకుడైతే, అలాంటి తృణీకరించమని యేసే నీకు నాకు రక్షకుడైతే, అబ్బా నిజంగా ఆయన ఎంత గొప్పోడు, ఆయన ఎంత గొప్పోడు. నోటి మాట చేత ఉన్న హృదయంలో ఉన్న పాపాలన్నీ తూర్పుకి పడమరకి అందరూ మన దూరం చేసి తొలగించి హృదయంలో ప్రశాంతతనిచ్చే దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను పాపిని 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 అన్న అపరాధ భావన చాలా మందిలో ఉంటుంది. ఆ అపరాధ భావన ఎన్ని టెంకాయలు కొట్టినా పోదు, ఎన్ని సలివేంద్రాలు పెట్టినా పోదు, ఎన్ని వస్త్రదానాలు చేసినా పోదు, ఎంతమందికి దాన ధర్మాలు చేసినా పోదు, రెండు కాళ్ళు పైకెత్తి తల కింద పెట్టి ఎన్ని తపస్సులు చేసినా పోదు 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 పోదు. యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్యా నా పాపను క్షమించు అంటే హృదయంలో నువ్వు పాపి పాపి అన్న అపరాధ భావన ఉంది, రెప్పపాటులో నీ హృదయం నుంచి తొలగిపోయి ప్రశాంతంగా జీవించే భాగ్యం. అందుకే యేసయ్య పడుకున్నా, ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును, ఏమని వివరింతును, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికను హర్షించెను నా హృదయ సీమ. అపరాధ భావన ఉన్నవాడికి అపరాధ భావనకు తేడా ఉంది. చెబుతారా? అపరాధ భావన దిగులు విచారంలో ఉంటాడు, నేను పాపం చేశాను పాపం చేశాను. అపరాధ భావన తొలగించబడి ప్రశాంతంగా సంతోషంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాడు. యేసయ్య గారికి అపరాధ భావన పోయింది కాబట్టి, యేసు రక్తం మీద కడగబడ్డాడు కాబట్టి ఆహా నా ధన్యత అని పాడుకుంటున్నాడు. మనకి ఇంకా బాగాలేదు కాబట్టి మన ఉసురు మన నమ్మకం చూస్తున్నాం. పోయినా పోలేదా? పోయినా పోలేదా? మరి పోతే గట్టి స్తోత్రం చెప్పు. మరి స్తోత్రము. గమనించండి, నెత్తి మీద బరువు తీసేయగలరు, నెత్తి మీద బరువు తీసేయగలరు, సంఖలో ఉన్న బరువు తీసేయగలరు, భుజాల మీద ఉన్న బరువు తీసేయగలరు. హృదయంలో ఉన్న పాప భారాన్ని ఎవరు తీసేయగలరు? హృదయంలో ఉన్న అపరాధ భావాన్ని ఎవరు తీసేయగలరు? ఒక రాజ్యంలో కొత్తగా రాజుగారు చనిపోతే రాజుగారు కొడుకు రాజు అయ్యాడు. ఆ వ్యక్తితో సమవయస్కుడు, ఆ దేశంలో ఉన్న సమవయస్కుడు ఆడింది రాజ్య పరిపాలన చేసేది. నన్ను పెట్టండి రాజుగా, వాడికంటే బ్రహ్మాండం చేస్తాను, ఆడికంటే బ్రహ్మాండం చేస్తాను. ఆడొట్టి పనికి మాలాడు అని అంటా ఉన్నాడు. ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే ఒక రోజున అది రాజుగారి దగ్గరికి వెళ్ళింది. ఆ నోట ఈ నోట పడి రాజుగారి దగ్గర వెళ్ళింది. కానీ మీరు పనికి మొదలంట, మీరంట పనికి మొదలంటే ఇంకెవరు లేరంట, నువ్వేంది రాజు పరిపాలన చేస్తే వాడు ఇంకా బాగా చేస్తాను, మీకంటే బాగా చేస్తాడంట అని అంటున్నాడు, మిమ్మల్ని గురించి చెడ్డగా ప్రచారం చేస్తున్నాడని చెప్పానంటే అర్జెంటుగా వాళ్ళు పిలవండిరా అన్నాడు. పిలిచాడు. పిలిచిన తర్వాత ఏమల్లా ఈయన తీసుకెళ్ళి శుభ్రంగా స్నానం చేయించండి అన్నాడు. స్నానం చేయించాడు. స్నానం చేసిన తర్వాత నా వస్త్రాలు ఏంటో వస్తాను ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నా భోజనం బలకాడ తీసుకుంటారంటే అన్న తీసుకొని వచ్చాడు. వాడి కడుపు నిండా నేను తిని మొత్తం పెట్టనని ఈ రాజుగారి తిని వాడు పెట్టాడు. చెప్పు గట్టి స్తోత్రం చెప్పు, దగ్గర స్తోత్రం చెప్పు. వీడు తింటా ఇంక ఏడ్చుకుంటున్నాడు. తింటా ఏడ్చుకుంటున్నాడు, కళ్ళం నీళ్ళు వస్తాను. ఇంకా రాజుగారు గమనించాడు, నేను కళ్ళం నీళ్ళు వస్తామని. అయిపోయిన తర్వాత అడిగాడు, సంతోషంగా వచ్చావు, సంతోషంగా స్నానం చేసావు, సంతోషంగా బట్టలు వేసుకున్నావు, సంతోషంగా బల్ల కడుగుచ్చున్నావు,
భోజనం తింటా ఎందుకు అట్లా ఏడుస్తున్నావు అన్నాడు. అంటే ఏం లేదయ్యా, మీరు మంచోళ్ళు కాదని, పనికి మాలోళ్ళు అని చెప్పని నేను దేశం అంతా కనపండులందరికీ అట్లా చెబుతూ ఉన్నాను. నీ మీద అసూయ చేత అంతే. కానీ మీ గుణం అంతా తెలిసిన తర్వాత నిన్ను గురించి అలా చెప్పాలంటే చెప్పినందుకు ఏడుస్తూ ఉన్నాను. నేనే పెద్ద పనికి మాలినోడిని, నేనే పెద్ద నీచమైనవాడిని, నేనే పెద్ద దేనికి ఉపయోగపడినాను అని చెప్పానని నన్ను నేనే నిందించుకుంటా ఉన్నాను. నీలాంటి మంచోళ్ళ గురించి ఇలా మాట్లాడతాం నాది పొరపాటు అయిపోయిందని పశ్చాత్తాపడతా అంటే, పర్లేదులే ఏడమా కానీ ఏంది ఆ వ్యక్తికి ఏం చేసి అంటే ఓదార్చి ఏంది కొన్ని డబ్బులు ఇచ్చి పంపించాడు. నేనేం అనుకోనులే ఏంది, నువ్వు బాధపడమాక అయింది అంటే క్షమించాను, ఏమనుకో మాకు వెళ్ళు అని చెప్పానని అన్నాడు. వెళ్ళిన తర్వాత మరలా సంవత్సరానికి వచ్చాడు. ఎవర్రా ఈ ఫేస్ ఎక్కడ చూసినట్టు ఉందే అన్నాడు రాజుగారు. ఎక్కడ చూసినట్టుంది ఈ ఫేస్ అని చెప్పారంటే, ఏం లేదు సార్, ఒకప్పుడు నిన్ను చెడ్డ గురించి చెడ్డగా మాట్లాడుతున్నాడు కదా, అలాంటి వ్యక్తిని నువ్వు తీసుకొచ్చి భోజనం పెట్టేసి స్నానం చేసి నీ రాజవస్త్రాలతో ఆ వ్యక్తి ధరింపజేసి నీ భోజనం పెట్టేవే, ఆ వ్యక్తి గుర్తొచ్చింది. ఏంది మరలా వచ్చాడు మనోడు అని చెప్పానంటే, ఏమో అని చెప్పాను. వచ్చి ఇంకేం చేసి సాగిలు పడి బోర్లకు పడి పాదల దగ్గర అంటాను. మళ్ళీ ఏమంటే, అయ్యా నన్ను క్షమించి, నేను పొరపరిచిన క్షమించని చెప్పని అంటాను. అరే బాబా, నేను ఎప్పుడో క్షమించాను, సంవత్సరం క్రితం క్షమించాను, మరలా ఎందుకు అడుగుతున్నావు అంటే, నా మనసు ఆ బాధ మాత్రం పోలా అట్లానే ఉందన్నాడు. ఇది సంవత్సరం నుంచి అట్లానే ఉందన్నాడు. నేను క్షమించాను, నువ్వు క్షమించావు, అయినా సంవత్సరం నుంచి అట్లానే ఉంది. నువ్వు క్షమించమని అడిగా కదా, క్షమించమని అడిగాను, అయినా సంవత్సరం నుంచి అట్లానే ఉంది. సంవత్సరం నుంచి అట్లా అది క్షమించాను అని చెప్పి అన్నాడు. క్షమించాను, నువ్వు బాధపడమకి వెళ్ళి అన్నాడు. మళ్ళీ పోయిన మళ్ళీ సంవత్సరంకి వచ్చాడు. మళ్ళీ ఎందుకు వచ్చారో బాబు అని చెప్పంటే, అదే మనసు పనిచేస్తాను, క్షమించు అంటాను. మరి బాబా ఎన్నిసార్లు క్షమించాను నేను ఫస్ట్సారి ఒకసారి క్షమించాను, రెండోసారి క్షమించాను, మరలా మూడోసారి క్షమిస్తున్నాను పో, ఎందుకు అట్లా బాధపడ క్షమిస్తున్నాను పో అని క్షమించి మరలా పంపితే, మళ్ళీ 4వ సంవత్సరం వచ్చాడు. అయ్యా నన్ను క్షమించని. ఒక మనిషి మరొక మనిషిలో హృదయంలో ఉన్న అపరాధ భావం తీసేయలేడు, వల్ల కాదు. యేసు మాత్రమే ఒక వ్యక్తి హృదయం నుంచి అపరాధ భావం అట్లా తొలగేస్తాడు, ఇంకంతే. అదే రక్షణ, అదే పాప క్షమాపణ, అదే పరిశుద్ధ జీవితం, అదే మోక్షానికి తీసుకెళ్లే శ్రేష్టమైన బ్రతుకు. యేసు ప్రభు ఏం చేయడు, చిరునవ్వుతో చూస్తాడు, ఇంకంతే. ఏం చేయడు, నీ ప్రక్కనే ఉంటాడు, ఇంకంతే. ఏం చేయడు, ఆయన వాక్కులు పంపిస్తాడు, ఇంకంతే. ఏం చేయడు ఆయన మనసులో అనుకుంటాడు, నేను క్షమించాలని అనుకుంటాడు, ఇంకంతే. నోటితో నీ చెవుని కూడా పడదు, మనసులో అనుకుంటాడు ఆయన, ఇంకంతే. నీ హృదయంలో నా అపరాధం ఎటు పోయిందో తెలియదు. తూర్పుకి పడమరకి అందరూ తొలగిపోయింది, ప్రశాంతంగా జీవిస్తాం. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు యేసు రక్తమందు కడగబడకుండా, యేసు ప్రతి పాపక్షేమను పొందకుండా, పరిశుద్ధ జీవితం పొందకుండా ఎంతమంది ఉన్నాయి భూరాజులు ఉండని, వాళ్ళ హృదయాలు అపరాధ భావన ఉంటుంది. వాళ్ళు రోజు దిగులు విచారంతో వాళ్ళ జీవితాన్ని వెళ్ళబుచ్చుతూనే ఉంటారు, కొనసాగిస్తూనే ఉంటారు. కానీ యేసు రక్తమందు కడగబడిన ఏ వ్యక్తి అయినా, యేసు ప్రతి గురించి పాపక్షేమను పొందిన ఏ వ్యక్తి అయినా ప్రశాంతంగా జీవిస్తాడు. కారణం ఏంటి తెలిసిన, ఆడి పాపాల కోసం యేసు ప్రభు శిలువలో మరణించాడు గనుక, అవమానపరచబడ్డాడు గనక, హేళన చేయబడ్డాడు గనక, దూషించబడ్డాడు గనక, ద్వేషించబడ్డాడు గనక, ఆయన పొందిన బాధ ఎదుటి వ్యక్తి పొందకూడదు, అది ఆయన ఉద్దేశం. ఆయన పొందిన బాధ ఎదుటి వ్యక్తి పొందకూడదు, అది ఆయన నిర్ణయం. ఆయన పొందిన బాధ ఎదుటి వ్యక్తి పొందకూడదు, అది ఆయన సంకల్పం. ఏ మనిషి కూడా అపరాధ భావం చేత, ఏ మనిషి కూడా దిగులు విచారం చేత, ఏ మనిషి కూడా నేను పాపిని దిగులు విచారంతో చనిపోకుండా, చనిపోతే కూడా సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా నేను పరిశుద్ధుని అన్న నినాదం చనిపోయే భాగ్యం యేసు నామములో ప్రతి మనిషికి దొరుకుతూ ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పు. ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు. మీరేదో సిలువేశారు కానీ యూదుల రాజు నజరుడైన యేసు అని ఆయన తృణీకరించడానికి, ఆయన హేళన చేయడానికి, ఆయన అవమానపరచడానికి ఆ మాట రాశారు కానీ ఆయనే ఒక రక్షకుడు. ఆయనే పాపాలను తొలగించేది, ఆయనే అపరాధ భావం తొలగించేది, ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చేది ఆయనే.
భూమండలమైన పరమండలమైన పాతాళం ఉంది, ఎటు చూసిన ఆయనే, ఇంకా ఆయన తప్పితే ఎవరు లేరా బాబు అని ఆయన గొప్పతనాన్ని వివరించడం కోసం వాళ్ళని పదం అది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన, ఎంత గొప్ప దేవుడు ఆయన. నీ చెవిలో చెప్పడో, హృదయంలో చెప్పడో, ఎక్కడ ఏం చెప్పడో ఏమిలే, నీ పాపాలన్నీ తొలగించబడి, అపరాధ భావన తొలగించబడి ప్రశాంతంగా జీవించే భాగ్యం యేసుక్రీస్తు ఉచితంగా ఇస్తూ ఉన్నాడు. మోకరించి క్షమించయ్యా అంటే చాలు. ఏ మనిషి మన పాపాలు క్షమించినా మన హృదయంలో అపరాధ భావన పోదు, కానీ యేసు ప్రభు క్షమిస్తే మన హృదయంలో అపరాధ భావన పోతుంది. నేను రక్షించబడి ఇది 26వ సంవత్సరం నడుస్తుంది దేవుని కృపను బట్టి. నేను రక్షించబడిన నాటి నుంచి నా హృదయంలో ఎప్పుడు పాపిని నేను అన్న మాట లేదు, నేను అపరాధిని అన్న మాట నా హృదయంలో లేదు. యేసు రక్తం ముందు కడగబడిన పరిశుద్ధుని అన్న మాట నా హృదయంలో ఉంది, కానీ దిగులు, విచారం, అపరాధ భావన అన్నది లేదు. ఆయన అంత నమ్మకమైన ఆ రక్షకుడై ఉన్నాడు. కనుక ప్రోపిల్లమైన మనం ఇలాంటి శ్రేష్టమైన లోకరక్షకుడైన యేసుక్రీస్తు గురించి రక్షించబడి నువ్వు ఎందుకు చెప్పకూడదు? ఇలాంటి సుచరిత్ర కలిగిన యేసుక్రీస్తు గురించి, రక్షకుడైన యేసుక్రీస్తు గురించి నువ్వు ఎందుకు చెప్పకూడదు? మనం లేచిన కానీ చనిపోయేటప్పటికి ఎన్ని మాటలు మాట్లాడతాం. యోహాను ఏమన్నంటే, యోహాను సువార్త 21వ అధ్యాయంలో లాస్ట్ వచనాలు ఏమనంటే, యేసు ప్రభు చేసిన కార్యాలు తరచి రాసిన ఎడల అటు రాయబడిన గ్రంథాలకి భూమండలం పరమండలం 2 చాలవని నాకు తోచుచున్నది అన్నాడు. మనము మేలుకున్న టైం కానుంచి మరలా నిద్రపోయే టైం వరకు ఈ 12 గంటల్లో ఇంట్లో వారితో మాట్లాడతాం, వీధిలో వారితో మాట్లాడతాం, పని కాడున్న వాళ్ళతో మాట్లాడతాం, అందరితో మాట్లాడతాం, మనలో మనమే మాట్లాడుకుంటాం. ఒక మాట్లాడుకున్నాను, ఎందుకు ఈ బతుకు పాడుకోను, చచ్చిపోతే బాగుండు, ఎందుకు ఈ బతుకు పాడుకోను, చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నాను. అట్ట అనుకుంటున్నాను. అట్ట అనుకుంటా ఒకసారి పెద్దగా నేను ఎందుకు ఈ బతుకు చచ్చిపోతే పోతుందని పక్కన ఏంది నువ్వు అందే అని, ఏమన్నా నేను అని చెప్పాను. ఏదో అన్నావుగా అని చెప్పాను. నేనేమల్లా అన్నావు అని చెప్పిన. ఎందుకు ఈ బతుకు చచ్చిపోతే బాగుంది ఎందుకని ఏంటంటే, ఏముందంతా ఇటు చూసిన కష్టాలు, బాధలు, శ్రమలు అన్నీ ఎవరు నాకు కష్టాలు తీసేయట్లే మాని యేసుప్రభు దగ్గర వస్తే తీసేస్తాడు కదా. గట్టి స్తోత్రం చెప్పు. యేసుప్రభు దగ్గర వస్తే తీసేస్తాడు కదా. ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జిల్లా నా ఎదుగు రండి అన్నాడు. ఆయన దగ్గరికి వస్తే తీసేస్తాడు కదా. తీసేస్తాడా? అది నెత్తిమైన బరువు ఆయన తీసేయటం కదంట. వచ్చి చూడు తీస్తాడో లేదో. తీస్తాడా చూడు, వచ్చి చూడు. మోకరించి ప్రార్థన ఎటు పోయినాయో కనుమరుగైపోయింది. ఇలాంటి శ్రేష్టమైన దేవుని గురించి అలాగ మాట్లాడుకుని కోకొలలుగా ఉన్నారు. మనం లేచిన కానీ చనిపోయారు. కొన్ని 100 మాటలు 1000 మాటలు మాట్లాడుతూ ఉంటాం, మనలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ మాటలు రోజుకి 1-2 మాటలు యేసయ్య గురించి ఎందుకు మాట్లాడకూడదు? నువ్వు నీకు తెలిసిన వాళ్ళతో ఎందుకు మాట్లాడకూడదు? నీ స్నేహితులతో ఎందుకు మాట్లాడకూడదు? నీ ఇంట్లో వాళ్ళతో ఎందుకు మాట్లాడకూడదు? నీ ఇరుగు పొరుగు వాళ్ళతో ఎందుకు మాట్లాడకూడదు? మాట్లాడు. 2 మాటలన్న మాట్లాడు. నేను అంటాను, యేసు ప్రభు చేసిన కార్యాల కంటే కూడా మనం రోజు మాట్లాడే మాటలు రాస్తే ఈ భూమండలం పరమండలం పరలోకం పాతాళం 2-4 చాలం. చెప్పు గడిస్తోంది. చెప్పు. అన్ని మాటలు మనం మాట్లాడతాం. కానీ యేసు ప్రభు గురించి ఒక మాట కూడా మాట్లాడడం. మనం దేవుని పిల్లలు ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఇలాంటి శ్రేష్టమైన దేవుని గురించి కనీసం 2 మాటలన్న మాట్లాడు. రక్షించబడి తండ్రి నీ నీ పిల్లలమైన నీ పాసనికి వచ్చిన ప్రభువా, నా పాపను క్షమించయ్యా. నా ప్రతి బిడ్డను మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచని పవిత్రపరచని తూర్పుకి పడమరికి అందరూ మందన పాపాలను తొలగించి పరిశుద్ధ జీవితం ప్రశాంతమైన బ్రతుకును కలిగించి మాయింపండి. పాపాలని తూర్పు పడమరికి ఎందరో తొలగించండి. అపరాధ భావాన్ని తూర్పు పడమరికి ఎందరో అందరూ తొలగించండి. పరిశుద్ధత, పవిత్రత, ప్రశాంత, నెమ్మది, ఆనందం, ఆరోగ్యం దయచేసి బిడ్డలను ప్రభావ మీరు దీవించమని కోరుకున్నాం. రక్షించబడి నిన్ను గురించి మాట్లాడిన బిడ్డలు జ్ఞాపకం చేసుకొని ఈ రోజు నుంచి కనీసం ఒక మాట అయినా మాట్లాడతానయ్యా. కొన్ని 100 మాటలు మాట్లాడుతున్నా, ఒక మాట అయినా మాట్లాడతాను తీర్మానించిన బిడ్డలందరూ దీవించి అయ్యా నిన్ను గురించి రోజు మొత్తంలో ఒక మాట అని ఎవరొకరితో మాట్లాడ కృపించి మాయం పొందండి. తీర్మానం తీసుకున్న బిడ్డలందరూ మరి స్తోత్రాలు తీసుకున్న బిడ్డలు తీసుకొని జీవించిన కృపించి మాయం పొందమని యేసయ్య నామములో ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. అవసరతలకై సంప్రదించండి.
మా అడ్రస్ జీసస్ హోలీ చర్చ్, పోలిరెడ్డిపాలెం గ్రామం, చిలకలూరుపేట మండలం. సెల్ నంబర్ 7780223625.